అమ్మా అమ్మా పాపని ఇలా తీసుకొచ్చావేంటి? స్కూల్ లేదా? క్రిస్మస్ హాలిడేస్ కదమ్మా, ఇక్కడ ఆడుకుంటుందని తీసుకొచ్చాను. సరే, ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారు, వెళ్ళి కాఫీ పెట్టు. అలాగే అమ్మా. అమ్మా, క్రిస్మస్ పండుగ దగ్గరికి వస్తుంది కదా, ఇల్లంతా అలంకరణ చేయమంటారా? వద్దు శామ్యూల్, పిల్లలు అమెరికా రమ్మంటున్నారు, వెళ్దాం అనుకుంటున్నాం. మంచిదే కదా, పండగ అయిపోయాక వచ్చేస్తారమ్మా? పర్మనెంట్గా అక్కడే ఉండమంటున్నారు. మేము కూడా ఉందామని అనుకుంటున్నాం. ఇరవై ఏళ్ళుగా మాతోనే ఉన్నాం. సడన్గా వదిలి వెళ్ళడం అంటే మాకు బాధగానే ఉంది, కానీ తప్పట్లేదు. పర్లేదు సార్. మేం పండగకి ముందే వెళ్ళాలనుకుంటున్నాం. ఈలోగా నువ్వు ఎక్కడైనా పని చూసుకో. అలాగేనమ్మా. పదండి. శామ్యూల్, ఒక్క నిమిషం. పాప కోసం స్థలం కొన్నాము. 20 ఏళ్ళు నువ్వు మాతో ఉన్నందుకు కాదు, నీ కూతురు 20 ఏళ్ళ భవిష్యత్తు కోసం. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతే మీ పాప చదువు ఆగిపోకూడదు. బెస్ట్ కంపెనీలో, మంచి డెవలప్మెంట్ ఉన్న ప్లేస్లో పాప భవిష్యత్తు కోసం తీసిస్తున్నాను. అయ్యో శామ్యూల్, మీరు కూడా ఈ పండుగ సంతోషంగా జరుపుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది పాప పెళ్లి కోసం కాదు, పాప చదువు కోసం. రా, తంపెట్టు. ఇదిగో తంపెట్టు. శామ్యూల్, నీకు చదువు రాదు కదా, మరి సంతకం ఎలా? పాప చదువుకుంది కదమ్మా, సంతకం పెట్టడం నేర్పించింది. మేడం, ప్లాట్ మీద 3 గ్రాముల బంగారం కూడా ఉంది. ఇలా ఇవ్వండి. ఇది కూడా మా బంగారు తల్లికే. థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్. ఓ మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ అమ్మా. మెరీ క్రిస్మస్ సార్. మెరీ క్రిస్మస్ శామ్యూల్. సర్వ్ సొసైటీ, సర్వ్ హ్యుమానిటీ. ప్రతి ఆడపిల్ల చదువుకు తోడ్పాటును అందిద్దాం. దేశ ప్రగతిలో మనము భాగమవుదాం. ఎల్లప్పుడూ బంగారు తల్లులకు తోడుగా మీ బీబీజీ బంగారు తల్లి.